పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 23 వచనాలకు చదువుకుందాం. యేసుక్రీస్తు జనరల్ వెంటనే ఆయన తల్లి అయిన మరియ యోసేపులకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునిపై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరుస్తుండగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకొచ్చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమారుని కనెను. ఈయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు అని ప్రభు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం ప్రభు మనకు తోడని అర్థం. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున పుట్టారు అనే వాక్య పఠనము మరి యొక్క వచనాలలో ఉన్నాయి. ఆ వచనములను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు ఎలా జన్మించారండి? ఎలాగంటే పరిశుద్ధాత్మ వలన గర్భమానికి కన్యకైన మరియ గర్భమునందు పరిశుద్ధాత్మ ఆవరించి అంటే పరిశుద్ధాత్మ కమ్ముకుని మరి గర్భము ధరించి ఆ యొక్క గర్భములో ఎదుగుతూ పరిశుద్ధుడిగా ఎదుగుతూ మన పాపములు మనకి భూమి మీదకి వచ్చారని మరి సమపడినటువంటి వాక్య పఠనమును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తదుపరి మరి